శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వైరల్ గా మారింది. జలాశయం ముందు భాగంలో చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీనితో ఆగ్రహానికి లోనైన మత్స్యకారులు బుట్టినడిపే తెడ్డు కర్రలతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జలాశయం రేడియల్ క్రెస్ట్ గేట్లు అధికారులు మూసివేశారు. గేట్లను మూసివేయడంతో జలాశయం దగ్గర మత్స్యకారులు చేపల వేటను ప్రారంభించారు. అయితే చేపలు పట్టే క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల గేట్లు ఎత్తడం పైగా కృష్ణానదిపై 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తూ నంద్యాల మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయంలో చేపల వేట నిషేధం ఉన్నా లెక్క చేయకుండా లింగాలగట్టు మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తూ ఇలా దాడులు చేసుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై సుండిపెంట సీఐ చంద్రబాబును వివరణ కోరగా మత్స్యకారులు అంతా బంధువులే అని తెలిపారు. ఒక చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరినొకరు తిట్టుకోవడంతో జరిగిందని అందరినీ పిలిపించి బైండోవర్ కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీకేరా ఇప్పుడు నీకేరా